సోనీ అని ఒకప్పుడు దేవునిలో చాలా బాగుండేది. కానీ ఇదిగో అమ్మాయి, ఆ దేవుడిని నమ్మకు. శిలువ మీద 3 మేకులే పీక్కోలేనాడు నిన్నేం కాపాడతాడు? మేకులు పీక్కోలేదు. ఏం కాపాడతాడు? మేకులు పీక్కోలేదు. ఏం కాపాడతాడు? మేకులు పీక్కోలేదు. హలో హలో సార్, నమస్తే సార్. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. సార్ ఏం లేదు, షార్ట్ ఫిల్మ్ చూసాను సార్. ఇది 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు అని. ఓకే బ్రదర్. అంటే సార్ రాధా మనోహర్ దాస్ గారు చిన్న పెట్టారు కదండి స్టార్టింగ్. ఎవరండి? ఆ ట్రైలర్ చూసినప్పుడు అంటే ఈ విధంగా మాట్లాడేది వీళ్ళే అన్నట్టు చిన్న పెట్టారు కదండి ట్రైలర్ లోనే. 3 మేకులు ఎవరి ఫోటో పెట్టారండి మేము? ట్రైలర్ లో ఉందిలేండి. అంటే 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అంటూ ఆయన చెప్తున్నట్టు పెట్టి పెట్టారులేండి ట్రైలర్ లోనే. ట్రైలర్ సార్, ట్రైలర్. ఓకేనండి, ట్రైలర్ చెప్పండి. మేము ఎవరి ఫోటో పెట్టలేదండి. సరే సార్, మీరు మర్చిపోయి ఉంటారు. నేను ఇప్పుడే చూసాను, నా హిస్టరీలో ఉంటది. సరే చెప్పండి. అదే సార్, ముందుగా నా పేరు మోహన్ సార్. నేను విశాఖపట్నంలో ఉంటాను, ఆటో డ్రైవర్ని. మంచిదండి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. అయితే నేను ఒక చిన్న డౌట్ ఉంది సార్. నాకు ఆ డౌట్ కోసం మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను. మొన్న కాల్ చేస్తే నాకు అవ్వలేదు, ఎవరో లేడీస్ ఫోన్ ఎత్తారు. తర్వాత చేయండి అన్నారు. పర్లేదు సార్, ఇప్పుడు మాట్లాడచ్చా? యాక్చువల్ గా ఇది ప్రేయర్ టైం బ్రదర్, మాకు 2:30కి ఒక ప్రేయర్ ఉంటుంది. ఓకే సార్, మీ ఇష్టమే. ప్రేయర్ టైం అంటే వదిలేండి. ఓకే బ్రదర్, మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి బ్రదర్. మీకున్న డౌట్స్ అన్ని చక్కగా క్లియర్ అవుతాయి సార్. ఇప్పుడు బైబిల్ స్టడీస్ లో జాయిన్ అయిపోమంటున్నారా? అదే సార్, అది సరేలేండి. బైబిల్ స్టడీస్ లో అట్లా జాయిన్ అవ్వడం కుదరదులేండి సార్. కుదరకపోతే ఏం చేయలేం కదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? 10th వరకు చదువుకున్నారండి? నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్, బీకామ్ బ్రదర్. అవును సార్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీకు 10th లో ట్రిగ్నామెట్రీ సబ్జెక్ట్ వస్తుంది, ఐడియా ఉంది కదండి? నాకు ట్రిగ్నామెట్రీ అంటే తెలుగులో ఏంటంటారో చెప్పండి సార్. త్రికోణమితి అంటారండి. త్రికోణమితి చెప్పండి సార్. ఇప్పుడు త్రికోణమితి sin 30 cos 30 అని ఉంటాయండి. అవును సార్. సైన్ థీటా కాస్ థీటా sin theta cos theta ఉంటాయండి. చెప్పండి సార్. ఇప్పుడు అది మీకు అర్థం అవ్వాలంటే దానికంటే ముందు ట్రయాంగిల్స్ అంటే త్రిభుజం గురించి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే దానికంటే ముందు మ్యాథమెటిక్స్ లో డిగ్రీస్ గురించి అర్థం అవ్వాలి. అవును సార్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఫోన్ చేసేసి cos 30 వాల్యూ సంథింగ్ ఎంత వచ్చింది, ఇదే ఎందుకు వచ్చిందంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ సార్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నాకు చిన్న డౌట్ ఉంది, అడుగుతాను. తప్పుగా అనుకోరు కదా. ఇప్పుడు దీనికి సంబంధించింది అడుగుతాను. ఒక హిందూగా ఉండి క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోతున్న వాళ్ళకి చెప్పు తీసి కొట్టండి సార్. నువ్వు ముందు మీ గ్రంథంలో మొత్తం అంతా నేర్చుకున్నావా? నువ్వు శ్లోకాలన్నీ చదివావా? నీకు అన్ని తెలుసా? నీకేం తెలీదు. మరి ఎవడో వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి బైబిల్ పట్టుకొని ఇదిగో మాదే నిజ దేవుడు అంటే గొర్రెలాగా ఎందుకు తల ఊపుకొని వచ్చేస్తున్నావు అంటే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ గ్రంథాలు అన్ని చదవండి, మీ శ్లోకాలు అన్ని చదవండి. అలాగని చెప్పండి సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని డౌట్ అడుగుదాం అనుకుంటే త్రికోణమే ముందు అది తెలియాలి కదా, ఇది తెలియాలి కదా. కాదు సార్, నేను అడిగే డౌట్ ఏంటో మీకు తెలీదు. కాదండి, మీరు హిందూ కదండి. మీరు యాజ్ ఏ హిందూ సార్, వినండి సార్. యాజ్ ఏ హిందువు ఇప్పుడు ఒక డౌట్ అడగడానికి కాదండి, పద్ధతి నేర్చుకోండి బ్రదర్. ఫస్ట్ మాట్లాడడం సార్. నేర్చుకోండి. మీరు అసలు మాట్లాడింది నాకు నచ్చక సార్. నేను ఎలా మాట్లాడాను మీరు ఏమన్నారు తెలుసా? నచ్చకపోతే కాదు సార్, ఇదంతా ఎందుకు సార్ తెలుసుకోవడం? నేను అడగాల్సిన డౌట్ నా వరకు నా సబ్జెక్ట్ నాకు ఉందా లేదని మీకు తెలియాలి. నేను కాదండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం నాకు తెలుసు. నేను చెప్పలేదు కదా సార్ మీతోని. మీ పేరు ఏంటండి? మోహన్. మోహన్ గారు, ఫస్ట్ ఎదుటి వ్యక్తి మాట్లాడేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పారు అనుకోండి, పద్ధతిగా ఉంటది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఒక విషయం చెప్పాను, దాని గురించి మీరు అర్థమయ్యేలా చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కామన్ సెన్స్, లేదంటే పద్ధతి అంటారు. ఇప్పుడు మీరు చెప్పిందంతా విన్న తర్వాత నేను మీకు ఒక విషయం చెప్పాను, నాది కంప్లీట్ అవ్వకుండానే మీరు మధ్యలో మాట్లాడడం ఏం సంస్కారం అండి అది? Sir, if you have a samskaram, could you please talk to totally? Then I will tell you. Okay? Definitely, I'll tell you. You please tell with samskaram. ఏంటండి? Please tell me. Please tell with samskaram. First, samskaraన్ని ఇంగ్లీష్ లో తెలుసుకోండి ఫస్ట్. Please talk to with manners. Definitely. I will talk with manners only. Okay, first, let me complete my explanation. Later, you can talk anything. First, let me complete the things what I have in my mind. Later, you can discuss with something, whatever it is. Understand? Could you please talk in Telugu? కదా, మరి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడావు ఫస్ట్? సార్,
నువ్వు కాదు కదా ఇంగ్లీష్ లో మాట్లాడింది ఫస్ట్. ఎస్ మధ్యలో సార్ మీరు మీ కాదండి, సార్ మీరు ఇంగ్లీష్ లో ఇక్కడ మాట్లాడుతున్నారు, ఒకటి మీరు నేను ఇంగ్లీష్ లో గమనించండి, మాట్లాడుతున్నాను. నువ్వుకి మీరుకి సార్కి మూడేట్లకి బోల్డ్ డిఫరెన్స్ ఉంది. నువ్వు మీరు సారు మీకు ఉంటాయిలేండి, మీరు ఉంటాయి. ఏది ఇప్పుడు ఎంచుకుంటారు? మీకు ఏది కావాలి? మీరని మాకు పిలిపించుకోవడం కావాలా, సారని పిలిపించుకోవడం కావాలా, నువ్వని పిలిపించుకోవడం కావాలా? మీరు ఏది కావాలనుకుంటే నన్ను ఆ విధంగా పిలండి. నేను తప్పకుండా పిలుస్తున్నానండి మిమ్మల్ని. అది మీరు ఫస్ట్ మీరు మాట్లాడిన దాన్ని బట్టే నేను మాట్లాడుతున్నా. అయినప్పుడు నేనేమి డైరెక్ట్ ego పాయింట్ లోకి ness- రండి సార్, పాయింట్ లోకి రండి సార్. తప్పకుండా బ్రదర్, వస్తాం బ్రదర్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఏదైతే మీరు మాట్లాడుతున్నారు చూసారా, ఇంటింటికి వెళ్ళి బైబుల్ చెప్పి ఏదేదో అంటున్నారు చూసారా, అలాగా నేను చేయటం మీరు చూసారా? సార్ నేను ఆ మొక్క ఎందుకు అన్నానో చెప్పమంటారా? కాదండి, నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి బ్రదర్. సార్ మీరు చూసారా? మిమ్మల్ని నేను చూడలేదు సార్, యూట్యూబ్ లో చూడడమే సార్. మీరు ఎవరో Very నాకు good. తెలియదు, ఎక్కడ ఉంటారో ఒక కూడా నాకు తెలియదు. ఒక్క నిమిషం. పోనీ మా చర్చ్ తరపులో ఏమైనా వెళ్ళటం మీరు చూసారా? అసలు మీ చర్చ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు సార్. ప్రైజ్ గాడ్, మంచిదండి. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఆ క్వశ్చన్? మీరు ఏది సార్? నన్ను సార్ ఎందుకు మీరు పెట్టిన షార్ట్ ఫిల్మ్ ఉంది కదా సార్, మిమ్మల్ని ఎందుకు అడిగాను క్వశ్చన్ అంటే, నేను ఒక్క ఒక డౌట్ నిమిషం, నేను ఒక డౌట్ అడుగుతాను సార్, చెప్పండి అంటే నేను మీరు డౌట్ చెప్తానండి. మీరు ఒక్క నిమిషం వినండి సార్. మీకు త్రికోణమితి తెలుసా? ఇప్పుడు సైన్ థీటా కాస్ థీటా కోసం తెలియాలంటే ముందు మీరు త్రికోణమితి తెలుసుకోవాలని అన్నారు. ఈ త్రికోణమితి తెలియకుండా సైన్ థీటా కాస్ థీటా గురించి అడిగితే మీకు ఏం అర్థమవుతుంది అన్నారు. అలాగే ఒక హిందూ ఉంటాడు, ఆ హిందూ మొత్తం గ్రంథాలే పూర్తిగా తెలియకుండా మీ మతంలోకి వచ్చేస్తున్నప్పుడు మీరు అతను కూడా ఇదే క్వశ్చన్ అడగండి. బాబు నీ గ్రంథాలు పూర్తిగా తెలుసా? ఎన్ని శ్లోకాలు ఉంటాయో తెలుసా? మీ గ్రంథంలో మొత్తం ఏంటి ఉందో మొత్తం చదివావా? అదేం చదవకుండా నీ గ్రంథాన్ని మేము చెప్తే ఎందుకు నమ్మేస్తున్నావు? ముందు నీ గ్రంథం పూర్తిగా తెలుసుకునే కదా మా గ్రంథంలోకి రావాలని మీరు అదే లాజిక్ ఎక్కడెందుకు మీరు పెట్టుకోరు అని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతానంటే, ముందు త్రికోణమితి తెలియకుండా కాస్ట్ థీటా కోసం అడిగితే నేను ఎలా చెప్తాను? ముందు అది తెలుసుకో అని అంటున్నారు. అదే దీనికి ఎందుకు వర్తించదు అంటున్నాను నేను. ఓకే, మీ ప్రశ్న అయిపోయిందండి? అయిపోయిందండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు బహుశా వేరే వాళ్ళని ఎవరినో చూసిండి, బహుశా ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే బహుశా మీరు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. నేను ఎవరైనా గాని బైబిల్ గురించి నాకు చెప్పమని వచ్చినప్పుడు మీరు ఎలాగైతే అన్నారో దానికి దెబ్బలే నేను మాట్లాడి బైబిల్ గురించి చెప్తా. అంతేగాని బైబిల్ నమ్ముకోండి, మీకు అయ్యి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి, రోగాలు తగ్గిపోతాయి, గాడి గుడ్డు వచ్చిద్దని నేను ఎప్పుడు చెప్పనండి. మా చర్చోళ్ళు అసలు చెప్పరండి. ఫస్ట్ పాయింట్ మీరు అది క్లియర్ చేసుకోవాలి. రెండోది, ఒకవేళ నేను గాని ఇక్కడ ఉన్నటువంటి అదేంటి మీ క్రిస్టియన్స్ చేస్తున్నారు కదా అనొచ్చు. ఆ మాటకు వస్తే ప్రతి ఏరియాలో కూడా పనికి మాలినోళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఏమండి, ప్రతి ఏరియాలో, ప్రతి పర్స్పెక్టివ్ లో, ప్రతి కంపెనీలో, ప్రతి చోట, అది స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, సోకాల్డ్ రిలీజియన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి చోట కూడా మంచి వాళ్ళు ఉన్నారు, యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఇప్పుడు యూజ్లెస్ ఫెలోస్ ని ఒకరిద్దరిని చూసి మీరు అందరూ అలాంటి వాళ్ళు అనుకోవడం మంచిది కాదండి. అలాగే ఒకరిద్దరు మంచోళ్ళని చూసి అందరు మంచోళ్ళు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏమండి, ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా మేము అలా చేసి ఉన్నాం అనుకోండి, బలవంతంగా రండి, క్రిస్టియానిటీలో జాయిన్ అవ్వండి, బైబిల్ స్టడీ జాయిన్ అవ్వండి, బైబిల్ నేర్చుకుని మేము అన్నాం అనుకోండి, అప్పుడు మీరు అలా అనొచ్చు. ముఖ్యంగా నన్ను అనొచ్చు. ఒకవేళ నేను చేయటం మీరు అలా చూసుంటే కనుక తప్పని మీరు నన్ను అనొచ్చు, నా కాలర్ పట్టుకొని మీరు నిలదీయొచ్చు. సార్ అయిపోయింది. ఇప్పుడు దాకా మాట్లాడారు కదా సార్, ఇప్పుడు ఒకసారేనండి నేను మీరు మాట్లాడిన దాంట్లోనే తీసుకొని చెప్పండి. నాది అవ్వలేదండి, నాది అవ్వలేదు. నాది అయిన తర్వాత మీరు అన్నదంతా నేను విన్నాను కదా, నేను విన్నాను లేదండి మీరు మాట్లాడింది. సో ఒకవేళ నేను అలా చేస్తుంటే మీరు అలా అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఎవరో చేసిందని నన్ను అడిగితే నేనేం చెప్తాను బ్రదర్? అది నాకెలా తెలుస్తుందండి? సార్ అందుకే మీరు మాట్లాడిన దాని టాపిక్ మీద మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను సార్. నాకు వీళ్ళది వద్దు, నేను అందరితో మిమ్మల్ని పోల్చను. మీరు మాట్లాడిన విషయం మీద మీరు ఒక టాపిక్, మీరు వీడియోలో మాట్లాడిన ఒక విషయం మీద మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను సార్. వీళ్ళు నోటంటే వచ్చిన మాటలు నాకు వద్దు సార్. ఒకటే, మీరు చూసిన టాపిక్ వీడియో ఉంది చూసారా? అవును సార్. అది మేము అదర్ రిలీజియన్స్ కోసం చేసింది కాదు, క్రిస్టియన్స్ కోసం చేసింది. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. సెకండ్ పాయింట్, అందులో మేము మాట్లాడిన డిస్కషన్స్ కానీ జరిగిన సినారియోస్ కానీ there is no discussion between Hindus and Christians. అది డిస్కషన్ బిట్వీన్ 2 Christians. అది క్రిస్టియన్స్ మధ్య జరిగినటువంటి సందర్భం బ్రదర్. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయ్యి ఉంటే నేను డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసి మేము మాట్లాడేవాడిని, తీయని బ్రదర్ ఈ రెఫరెన్స్ తీయండి, ఈ రెఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు మీకు అసలు బైబుల్ మధ్య బేసిక్స్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి మోహన్ గారు, చెప్పండి. నన్ను కంప్లీట్ చేయనుకుని మీరు మాట్లాడేది నేనేం చెప్తానండి? ఇప్పుడు అది ఇద్దరు క్రిస్టియన్స్ మధ్య జరిగిన కన్వర్జేషన్ మీరు చూసింది,
ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయి ఉన్నారు అనుకోండి, తప్పకుండా బ్రదర్ బైబిల్ ఓపెన్ చేయని బ్రదర్ నేను మాట్లాడుతాను బ్రదర్ అని చెప్తా. మీరు హిందూ అని చెప్పారు, మీకు అసలు బైబిల్ మీద కనీసం అవగాహన లేదు, అప్పుడు నేను ఎలా మాట్లాడతానండి? మీరు చెప్పండి. సరే ఇప్పుడు మీరు అయిపోయిందా? నేను ఓపెన్ ఒక విషయం చెప్తా. నాకు హిందూ గ్రంథాల మీద పట్టు లేదు, నాకు వాటి మీద అసలు అవగాహనే లేదు. ఏమండి ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఇందులో క్వశ్చన్స్ అడిగితే అది అవివేకం అంటారు, మీరు చెప్పిన దాంట్లో నేను క్వశ్చన్స్ అడగడం అవివేకం అంటారు. అసలు అలాంటిదని నేను అసలు ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. దీనికి నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను సార్. మీరు బైబిల్లో మాట్లాడిన మీరు కాదు సార్. మీరు షార్ట్ ఫిల్మ్లు ఏంటి మాట్లాడారో దాని మీదే మాట్లాడుతామని ఫోన్ చేశాను. రెండోది ఏంటంటే మీరు ఇద్దరు క్రిస్టియన్స్ మధ్య సంభాషణ అన్నారు. లేదు, ఫస్ట్ స్టార్ట్ చేయడం క్వశ్చన్ 3 మీకులు పీక్కోలేని వాడే దేవుడు అని ఇలా అడుగుతున్న వాళ్ళకి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలని అన్నారు. ఒక లేడీ ఆవిడ అడిగింది. అంటే ఈ క్వశ్చన్ వేస్తుంది ఎవరు? ఈ క్వశ్చన్ 3 మీకులే పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడని క్వశ్చన్ వేసేది ఎవరు? హిందువులు. అంటే మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ లో రాధా మనోహర్ దాస్ గారు మాటలు పెట్టి మీరు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ నుంచే నేను వీడియోకి వెళ్ళాను. నేను ఆ ట్రైలర్ కింద లింక్ ప్రెస్ చేసి వీడియో ఓపెన్ చేశాను. నేను మీరు మాట్లాడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో అతని గురించి మాకు వీడియో రిలీజ్ చేసిన తర్వాత తెలిసింది, కానీ అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు. ఓకే, 100% ఈ మాటలో మీరు ఎలాగే నిలబెట్టుకోండి. మీరు అంటున్నారు కదా, పెట్టలేదు అన్నారు కదా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కలు మీకు చెప్తుంది హిందువులు. రాధా మనోహర్ దాస్ చూడండి, 3 మీకులే పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడని ఇలాగ అడుగుతున్న వాళ్ళకు మనం ఏ విధంగా సమాధానం చెప్పాలని ఒక సహోదరిని గారు మిమ్మల్ని అడగడం, ఈలోపు మీకు ఫోన్ కాల్ రావడం, మీరు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న దీనికి లింక్ పెడుతూ యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారు, ఈ 3 మీకులతోనే మన పాపాలు తీస్తున్నారు, తీసుకోలేక కాదు, ఆయన చేతక కాదు, మన అందరూ మొత్తం భూ ప్రపంచంలో అందరి కోసం చనిపోయారంటే భూమి మీద నేను ఉన్నాను సార్, నాకు రిలేటెడే సార్ ఇది. మీరు క్రిస్టియన్స్ కి రిలేటెడ్ అంటే నేను ఇప్పుడే ఫోన్ కట్ చేసి పెట్టేస్తాను. అందరి కోసం భూమి మీద ఉన్న అందరి కోసం అని మీ నోటితో వచ్చింది రాలేదని అంటే నేను ఈ క్షణమే నా తప్పు అని చెప్పేసి తప్పు అయిపోయింది సార్ అని చెప్పేసి నేను కట్ చేసేస్తాను. లేదు, నేను అలాగ అనలేదు, ఓన్లీ క్రిస్టియన్స్ కోసమే మరణించాడు అని అంటే మాత్రం మీరు చెప్పింది నిజమని ఒప్పుకుంటాను. ఏమండి, ప్రతి దాంట్లో కూడా కొన్ని బిలీఫ్స్ ఉంటాయండి సార్. ఇప్పుడు ఇందులో గురించి అవగాహన లేదనుకుంటా, హిందువులకు సంబంధం లేదని ఇప్పుడు ఎలాగంటారు సార్? భూమి మీద ఉన్న అందరి కోసం చనిపోయారని మీరు పెట్టి షార్ట్ ఫిల్మ్ లో తీసి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఉందండి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్లి మీరు అమెరికాలో ఎలా ఫాలో అవుతారండి? అన్నా, నీకు భారత రాజ్యాంగం కాదన్నా, నీకు ఏంటి అర్థమవుతుందన్నా? భూమి మీద ప్రజలందరి కోసం చనిపోయాడని అన్నావు నీ నోటితో వీడియోలో. నీకు చెప్పానా అన్న? భూమి మీద నేను ఉన్నాను కదన్నా. కాదు బ్రదర్, ఆ వీడియో నీకు చెప్పాను నేను. షార్ట్ ఫిల్మ్ తీసి వదిలో భూమి మీద ఉన్న అందరి కోసం చనిపోయారు అన్నావు. యేసు ప్రభు నీకు పంపించాను నేను ఆ వీడియో. నేను అన్నా దీన్నే ఏమంటారు తెలుసన్నా? వితౌట్ సంస్కారం లేకుండా మాట్లాడమని దీన్ని అంటారన్నా. నేను అసలు అడిగే క్వశ్చన్ ఏంటో మీకు తెలియదు, కానీ మీరు మాట్లాడింది మీరు ఒప్పుకోలేకపోతున్నారు. అసలు నేను ఏం అడుగుదాం? ఎక్కడన్నా ఆ వీడియోలో క్లియర్ గా నువ్వు అన్న భూమి మీద ప్రజలందరి కోసం చనిపోయాడు అన్నారు, కానీ అది కేవలం ఇజ్రాయెల్ కోసం చనిపోయాడు అన్నావా? లేకపోతే ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నాడో వాళ్ళ కోసం మాత్రమే అన్నావా? భూ ప్రపంచం ప్రజలందరి కోసం అని చెప్పేసి అన్నావు. అందులో నేను ఒక ప్రజలను కాబట్టి నేను మీకు ఫోన్ చేసి డౌట్ అడుగుదాం కాల్ చేశాను. మంచిది. ఇంకేముందండి ఇలా మాట్లాడితే? బైబిల్ ఎందుకన్నా? నేను నమ్ముతాను నమ్మను. నేను టాపిక్ స్టార్ట్ చేసాక మీకు అర్థమవుతుంది అన్న. కాదండి, మీరు బైబిల్ నమ్ముతారా అన్నా? నేను టాపిక్ స్టార్ట్ చేసాక మీకు అర్థమవుతుంది. ఇంకెందుకన్నా యేసుని నమ్మేస్తాను, ఆ బైబిల్ని నమ్మేస్తాను, అంత నమ్మేస్తే ఇంకేముందన్న? దేనికి నమ్మాలన్న బైబిల్ని? కదా, కాబట్టి ఆ డిస్కషన్ అనేది బిట్వీన్ 2 క్రిస్టియన్స్, నాట్ బిట్వీన్ హిందూ అండ్ క్రిస్టియన్. అన్న ఇప్పుడు వీడియోలో కరప్షన్ చెయ్యన్న. భూమి మీద ఒక్క యేసుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. భూ ప్రపంచంలో ఉండాలి అందరి కోసం అనకన్నా దయచేసి. కరెక్షన్ చేయడం అది కాదన్నా, నువ్వు అందరూ రిలేటెడ్ మాట్లాడుతావు. ఒక హిందూగా నేను ఒక డౌట్ అడుగుతుంటే ఆ డౌట్ ఏటో క్వశ్చన్ ఏటో కూడా వినలేదు ఇంతవరకు. క్వశ్చన్ ఇప్పుడు ఒకరికి ఫోన్ చేసి, బాబు నాకు ఒక డాక్టర్ దగ్గరికి ఒక వైద్యుడు వస్తాడు, ముందు రోగం ఏంటో అడుగుతావు, కానీ ప్రాబ్లమే తెలియదు. నా క్వశ్చన్ ఏంటో మీరు ఇంతవరకు నా క్వశ్చన్ ఏంటో అడగలేదు. ఇంత టాపిక్ రేట్ చేసి ఇంత డిస్కషన్, కానీ ఫోన్ స్టార్ట్ చేసి సింపుల్ 14 నిమిషాలు అయిపోయింది.
మీరు టైం లాగుతున్నారు, నేనేం చేయను దానికి. ఫస్ట్ ఈయన నేను ఒక టాపిక్ మీద ఏంది మాట్లాడుతున్నాను, వేరే మీరు వాళ్ళైతే పక్కకి వెళ్ళిపోతున్నారు. బాబు నేనేం చేయను బ్రదర్ నీ దానికి. నీ నీ మోహన్ డౌట్ గారు నీ డౌట్ ఏంటో చెప్పు ఫస్ట్ అని అడుగుతారు. డౌట్ వింటారు, వినిన తర్వాత అది నీకు చెప్పాలా చెప్పకూడదు అనేది మీ ఇష్టం బట్టి ఉంటది. కాదండి, మీరు ఫస్ట్ టాపిక్ మీద నిలబడ్డారు అనుకోండి, మాట్లాడతాను. మీరు లేదన్నా ఇటు నేను వెళ్తారు, టాపిక్ అటు మీద వెళ్తారు. అదే ఫస్ట్ చెప్పేది ఏంటి కదండి మోహన్ గారు మీరు. మీరు అది తెలుసా ఇది మోహన్ తెలుసా గారు అన్ని మోహన్ స్టార్ట్ గారు చేసుకెళ్ళారు. మోహన్ గొప్పలన్నా గారు మీరు చాలా గొప్పలన్నా, మిమ్మల్ని ఏదో ఎక్కువ ఊహించుకొని ఫోన్ చేశాను అన్న. నేను చాలా ఎక్కువ మంచిది, చాలా ఉంటా మంచిది, ఉంటా. నమస్తే సంతోషం. నమస్తే నమస్తే. మీకు థ్యాంక్ యూ. మీకు ఓపిక ఉంటే నాకు రిటర్న్ కాల్ చెయ్యండి. నాకు ఓపిక చాలా ఉంది, మాట్లాడతాను. మీకు లేదండి ఫస్ట్ మాట్లాడలేదు, మీకు మాట్లాడడం నాకు రాలేదా? రాలేదు. ఈ ఆడియో రికార్డ్ మీకు పెడతాను, మీరే వినండి. తప్పకుండా వాట్సాప్ లో పెట్టుకో, పెడతా. దాన్నే నాకు ఉంది. రాలేదు మీకు రాలేదు తెలుస్తుంది అన్న. అర్థమైపోద్ది ఫస్ట్. ఎదురువాడు క్వశ్చన్ ప్రశ్న, ఆ ప్రశ్నే తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రశ్నే తెలుసుకోవటం లేదు మీరు. మీరు ఫస్ట్ బైబిల్ని నమ్మితేనే క్రిస్టియన్ టు క్రిస్టియన్ బెటర్ టాపిక్ కానీ నేను మీతో మాట్లాడిన అన్నట్టు చెప్పేస్తుంటే ఇంక మీకు వేస్ట్ కదన్నా. రాధా మనోహర్ దాస్ గారు వీడియో వాడలేదా? వాడారు. భూ ప్రపంచంలో ఉన్న అందరి కోసం యేసుప్రభు చచ్చిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. మీకు రిలేటెడ్ వీడియో కాదు, మీకు సంబంధం లేని వీడియో అని అంటున్నారు. నేను నీకు మీకు పంపానా వాట్సాప్ లో అని అడుగుతున్నారు. నేను నీకు చూడమని చెప్పానా అని అడుగుతున్నారు. ఇంకా కాదండి అలాగంటే మోహన్ గారు, అలాంటి మాట్లాడితే అది సంస్కారమైన మాట్లాడినా నాకు లేదన్నా. నాకు పోయింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఏదో గొప్ప ఊహించుకున్నాను మిమ్మల్ని. వేస్ట్. మంచిది.